అంతర్జాతీయ వేదికపై తెలంగాణ మరోసారి సత్తా చాటుకుంది. హైదరాబాద్ కు విశ్వ నగరంగా ఎప్పుడో గుర్తింపు తెచ్చుకోవడంతో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఫోక్స్ ఎక్స్పోకు తెలంగాణ ఎంపికయ్యేలా చేశారు. జపాన్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో 2025లో మొదటి భారతీయ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తెలంగాణ సాంస్కృతిక పారిశ్రామిక పెట్టుబడి అవకాశాలను విశ్వవేదికపై విజయవంతంగా ప్రదర్శించింది. ఒసాకా ఎక్స్పో అనేది ప్రతి 5 ఏళ్లకొకసారి జరిగే ప్రపంచ స్థాయి వేడుక. దేశాలు, పరిశ్రమలు తమ నవీన ఆలోచనలను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే వేదికగా దీన్ని చెబుతారు. 2025 ఎడిషన్లో మన జీవనానికి భవిష్య సమాజ రూపకల్పన అనే థీమ్తో ఏప్రిల్ 13 నుంచి 6 నెలల పాటు జపాన్లోని యుమేషియాలో ఈ ఎక్స్పో జరుగుతుండటంతో ఈ ఏడాది తెలంగాణ భారత పెవిలియన్లో ప్రత్యేక తెలంగాణ జోన్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 21న దీనిని ఘనంగా ప్రారంభించారు. ఈ పెవిలియన్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక ఆకర్షణలు, సాంకేతిక పురోగతి అద్భుతంగా ప్రదర్శించబడ్డాయి. చార్మినార్, గోల్కొండ కోట వంటి సాంస్కృతిక చిహ్నాలతో పాటు ఐటీ హబ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమల అభివృద్ధి వివరాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. దీంతో అంతర్జాతీయ ఎక్స్పో మ్యాగజైన్లలో ప్రచురితమయ్యే ఈ పెవిలియన్ తెలంగాణకు శాశ్వత గుర్తింపుని తెచ్చిపెట్టుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా మొత్తం 12,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఎన్టీటీటీ డేటా, నెసా కంపెనీలు హైదరాబాద్ లో 10,500 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. తొషిబా కార్పొరేషన్ 562 కోట్ల రూపాయలతో రుద్రారం వద్ద కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఎకోటౌన్ ప్రాజెక్టు కోసం జపాన్ కు చెందిన ఎక్స్ రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్, నిసాన్ స్టీల్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్లు కుదిరాయి.
రేవంత్ జపాన్ టూర్ లో భాగంగా కిటాక్యూషు గ్రీన్ సిటీని సందర్శించి సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ అధ్యయనం చేశారు. హైదరాబాద్ సమీపంలో 30,000 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీలో ఈ నమూనాను అమలు చేయాలని ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో జపాన్ కు చెందిన మరుబెని కార్పొరేషన్ తో కలిసి హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సిటీలో ఈ మొబిలిటీ, సర్క్యులర్ ఎకనామీ, గ్రీన్ ఎనర్జీ వంటి అధునాతిక టెక్నాలజీలకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వనున్నారు.